డోర్‌వే ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, నేను మనం కొన్ని ఇంపార్టెంట్ క్రూషియల్ క్వెషన్స్ అడ్రెస్ చేయాల్సి ఉంది అనే విషయం తెలుసుకున్నాం. మొట్టమొదటి మనం నిజంగా కర్మకి ముగింపు పలకాలనుకుంటున్నామా లేదా? పలకాలి అనుకుంటేనే దీని తర్వాత వచ్చే సీరీస్ అన్నా మనకు ఉపయోగపడుతుంది. పురాణం చ పురాణ పురాణం విన్నట్టుగా కథా కాలక్షేపం అయితే డోర్‌వేలానే ఉంటుంది. నువ్వు మట్టుకు బయటపడవు. ఈస్ మెమరీ ఈస్ ఎ బర్డెన్ జ్ఞాపకశక్తి ఇంతకీ భారం అంటావా అయితే? ఈస్ కర్మ ఈజ్ ఆబ్‌స్టాకిల్ కర్మ అనేది ఒక అడ్డంకిలా కనబడుతుందా అయితే? ఈస్ సంసార ఈజ్ ఎ కర్స్ సంసారం అనేది ఒక శాపమా? జీవితం అపరిమితమైన బాధేనా? ఈస్ లైఫ్ అన్‌మిటిగేటెడ్ సఫరింగ్ కర్మ ఈజ్ యువర్ బాండేజ్. అవును. కర్మ అనేది పెద్ద బాండేజే. ఆ బాండేజ్ సంకెళ్ళు మాట. ఎలాంటి బాండేజ్ అంటే మళ్ళీ ఈ బర్త్ అండ్ డెత్, రీఇన్కార్నేషన్, డిస్కార్నేషన్. రీఇన్కార్నేషన్ సైకిల్‌లో బైండ్ చేసే బాండేజ్ అది. సో, ప్రారంభ కర్మ ఉన్నంత సేపు ఆ ప్రారంభ కర్మ అలోకేట్ చేయటం, దాని గురించి ఈ సైకిల్ రన్ అవ్వటం కంపల్సరీ. సో, కార్మిక్ సైకిల్ తిరుగుతోందంటే రీఇన్కార్నేషన్ సైకిల్ కూడా తిరుగుతుంటుంది. ఈ 2 ఆపరేషనల్ ఫంక్షన్స్. ఈ 2 సిస్టమ్స్‌ని వాడుకొనే ఈ ఎగ్జిస్టెన్స్‌లో వర్కౌట్ అవుతుంటుంది. ఈ ఎగ్జిస్టెన్స్ ఒక గతి నడుస్తూ ఉంటుంది. అయితే ఇఫ్ యూ హ్యాండిల్ ఇట్ రైట్ దీన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలిగితే కర్మ కెన్ ఆల్సో బి ఎ స్టెప్పింగ్ స్టోన్ టు యువర్ లిబరేషన్. సో, నీవు ఏదైతే ముక్తిని పొందాలనుకుంటున్నావో, స్వేచ్ఛ కావాలనుకుంటున్నావో, స్వేచ్ఛ అంటే ఏంటి? కావాలనుకుంటే పుడటం, లేదంటే వద్దనుకోవటం. ఎలా కావాలనుకుంటే అలా పుట్టగలగడం. సో, కర్మ కెన్ ఆల్సో బి స్టెప్పింగ్ స్టోన్. ఇది ఒక పులిమెట్ కింద పనిచేస్తుంది. ఈ కర్మ అండ్ పునర్జన్మ వలయము వీటిని వాడుకునే ఎగ్జిస్టెన్స్ యొక్క నియమాలకి లోబడి ఆ పరిమితిలోనే నువ్వు లిబరేషన్ పొందగలుగుతావు. సో, నీకున్న టూల్స్ ఏమిటి? యువర్ మైండ్ అండ్ బాడీ. నీ శరీరము, నీ మనస్సు అనేవి రెండే నీకున్న పనిముట్లు. వీటిని యూజ్ చేసుకుంటూనే లిబరేట్ అవ్వచ్చు. సో, ఇప్పుడు ఓవర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కర్మ చూద్దాం. సో, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్మ ఇంతకుముందు ఆల్రెడీ చూసాం మనం. ఒకసారి గుర్తు రికాల్ చేస్తాను. ఇవన్నీ మెమరీకి రిలేటెడ్ ఇవి. సో, మెమరీయే ఒక పరిధిని నిర్ణయిస్తుంది. ఆ పరిధిలో ఆ మెమరీలో ఉన్న దాని ప్రకారమే ఇక్కడ ఫంక్షనల్ జరుగుతుంది. అందుకని మెమరీ అనేదే కర్మకి మూల కారణం అంటున్నాం. అటామిక్ మెమరీ అయ్యుండొచ్చు అది. ఎలిమెంటల్ మెమరీ అయ్యుండొచ్చు. ఎవల్యూషనరీ మెమరీ అయ్యుండొచ్చు. జెనెటిక్ మెమరీ అయ్యుండొచ్చు. పర్సనల్ మెమరీ అయ్యుండొచ్చు. సెన్సరీ మెమరీ అయ్యుండొచ్చు. ఆర్టిక్యులేట్ మెమరీ అయ్యుండొచ్చు. ఇనార్టిక్యులేట్ మెమరీ అయ్యుండొచ్చు. ఈ 8 రకాల మెమరీల గురించి ఇంతకుముందు చదువుకున్నాం. ఈ టోటల్ ఏదైతే అక్యుములేటెడ్ ఇన్ మెమరీ ఉందో వాట్ ఈస్ రిఫర్డ్ యాస్ కర్మ దాన్ని సంచిత కర్మ అంటారు. అంటే అక్యుములేటెడ్ కర్మ అన్నమాట. టోటాలిటీ ఆఫ్ ద మెమరీ అన్నమాట ఇది. ఈ అక్యుములేటెడ్ మెమరీ అంతా ఎక్కడుంటుంది? రికార్డ్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ. ఎక్కడ? మహా రీజియన్‌లో రికార్డ్ అయ్యి ఉంటుంది. మహా రీజియన్‌లో రికార్డింగ్ మానిటర్స్ ఉంటాయనుకున్నాం. అది రికార్డ్ అయ్యి ఉంటుంది. అయితే మొత్తం ఏదైతే కర్మ ఉందో అదంతా మొత్తం నిన్ను బ్రాట్ ఔట్ చేయదు. దాంట్లో ప్రారబ్ధ కర్మే ఇంపార్టెంట్. ప్రారబ్ధ కర్మ అంటే రైపెన్ అయిన కర్మ అన్నమాట. పరిపక్వత చెందిన కర్మ. సో, ఏదైతే పరిపక్వత చెందిన కర్మ ఉందో అలోకేట్ అవుతుంది. ఇది ప్రారబ్ధ కర్మ అంటాం. ఇది జనరల్‌గా 5% కంటే ఎక్కువ ఉండదు. ఒక లైఫ్‌లో ఒక బర్త్ టు డెత్‌లో అలోకేట్ చేసేది ప్రారబ్ధ కర్మ అంటాం. నీ ప్రారంభం, ఆ ప్రారంభం ఇలా ఉంది అనే మాటలు వినుంటారు కదా! సో, ప్రారంభం అనగానే అలోకేటెడ్ కర్మ అని అర్థం చేసుకోవాలి. సో, ఈ ప్రారంభ కర్మ చాలా తక్కువ ఉంటుంది. టోటల్ లైఫ్‌లో అలోకేట్ చేయబడింది నీకు 5% కంటే ఎక్కువ ఉండదు.
ఒక రకంగా చెప్పాలంటే వెరీ క్వాలిటీ కర్మ పాత్ అనమాట ఇది. ఏంటా క్వాలిటీ? కర్మకు క్వాలిటీని డిసైడ్ చేసేదేమిటి? ఎనర్జీ లెవెల్‌లో, మైండ్ లెవెల్‌లో అండ్ యాక్షన్ పరంగా. అంటే కంప్లీట్ ఉద్దేశపూర్వకంగా స్వసంకల్పంతో ప్రే నిర్దిష్టమైన ప్రేరణతో, దానికి తోడైన ఎమోషన్స్‌తో, ఆలోచనలతో కాంటెంప్లేట్ చేసి, వెల్ ప్లాన్ చేసి, నువ్వు హాని కలిగిస్తే నీ యాక్షన్‌లో అది ప్రారంభ కర్మ అవుతుందనమాట. క్వాలిటీ పరంగా. సో, ఇదే ప్రారంభ కర్మ కింద 5% కంటే ఎక్కువుండదు. అది నీకు అలొకేట్ చేయబడుతుంది. సో, అలాటెడ్ కర్మ ప్రారంభ కర్మ అనమాట. అయితే ఈ ప్రారంధ కర్మ ఈ ఒక లైఫ్ టైమ్‌లో కొంత పార్ట్ ఈ క్షణంలో, ఈ మూమెంట్‌లో నువ్వు అడ్రెస్ చేయాల్సొస్తుంది. దాన్ని క్రియామన కర్మ అంటాం. క్రియామన కర్మ. క్రియామన కర్మ అంటే ప్రెజెంట్ నువ్వు అడ్రెస్ చేస్తుందనమాట. అంటే ఉన్న సిట్యుయేషన్‌లో నువ్వు చేసే యాక్షన్ ఏదైతే ఉందో అది కర్మ అనుకుంటాం గదా! సో, ఉన్న సిట్యుయేషన్‌లో నువ్వేం చేస్తున్నావో ఆ పర్టిక్యులర్ క్షణంలో అనేది క్రియామన కర్మ అనమాట. ఫ్యూచర్‌లో నువ్వు అడ్రెస్ చేయాల్సిందే ఈ ప్రారంధ కర్మలో పార్ట్. దాన్ని ఆగామి కర్మ అంటారు. ఆగామి కర్మ అంటే ఫ్యూచర్‌లో నువ్వు చేయాల్సింది. మన క్రియామన కర్మ యొక్క రిజల్ట్ కూడా ఆగామి కర్మలో భాగం కూడా అవుతుంటుంది. సపోజ్ ఆ జన్మలోది ఆ జన్మలోనే ఫలితం అనుభవించే సిట్యుయేషన్‌లో ఉంటే. సో, ఎనీవే ఈ క్రియామన కర్మ అనేది నువ్వు కాన్షియస్‌గా చేయొచ్చు. అంటే పూర్తి స్పృహతో చేయొచ్చు. లేదా అన్‌కాన్షియస్‌గా చేయొచ్చు. నీకు స్పృహ లేకుండా కూడా జరగొచ్చు. స్పృహ లేకుండా గనక నువ్వు క్రియామన కర్మ గనక చేసినట్టయితే అది కర్మ వృద్ధి కర్మ దారితీస్తుంది. దీన్ని కర్మ వృద్ధి అంటారు. కర్మ వృద్ధి అంటే కర్మను పెరిగేది మాట. సో, నీ అక్యుములేట్ అయిన పార్ట్‌కి కొంచెం యాడ్ చేసావనమాట. నెక్స్ట్‌గా నువ్వు అప్పు తీర్చటానికి మళ్ళీ అప్పు చేసావనుకో, నీకు టోటల్ అప్స్ పెరిగినట్టా? తగ్గినట్టా? సో, అలాంటిది కర్మ వృద్ధి అనేది. సో, ఏదైతే స్పృహ లేకుండా చేస్తుంటావో, అవేర్‌నెస్ లేకుండా చేస్తుంటావో, ఏవైతే రాంగ్ యాక్షన్స్ అని చెప్పొచ్చు వీటిని. లేదా ఇన్‌యాక్షన్స్ అని చెప్పొచ్చు. ఇవి సంచిత కర్మకి తోడవుతాయి. అంటే అక్యుములేట్ అవుతాయి. ఏవైతే నువ్వు కాన్షియస్‌గా చేస్తావో, ఆ కర్మని కర్మనాశన అంటారు. అంటే కర్మని మొత్తం డిసింటిగ్రేట్ చేసేవి. దేర్‌ఫోర్ ఏదైతే కర్మ నీకు బాండేజ్‌కి కారణమవుతుందో, ఏదైతే సఫరింగ్ కారణమవుతుందో, అదే నీ లిబరేషన్‌కి కూడా కారణమవుతుంది. నీ లిబరేషన్‌కి అదే సోపానాలు. వైకుంఠపాళి అట్లాగా. నువ్వు డైసే వాడతావు, ఓ నంబరేస్తావు, పిచ్చెనెక్కుతావు. డైసే వాడతావు, ఒక నంబరేస్తావు, పావు నోట్లో పడి కిందకొస్తావు. ఇలా కర్మ వృద్ధి అయితే అక్యుములేటెడ్ కర్మ ఉంటుంది. సంచిత కర్మలో మళ్ళా ప్రారంభ కర్మ పార్ట్ ఉంటుంది. ప్రారంభ కర్మ వల్ల ఖచ్చితంగా నువ్వు మళ్ళా జన్మ తీసుకోవాల్సొస్తుంది. మళ్ళా జన్మలో క్రియాత్మక కర్మ చేస్తాం. క్రియామన కర్మ చేస్తాం. ఆ క్షణంలో ఫ్యూచర్‌లో ఆగామి కర్మ చేస్తుంటాం. మళ్ళా ఇది అన్‌కాన్షియస్‌గా చేస్తే కర్మవృద్ధికే దారితీస్తుంది. ఇది చక్రవ్యూహం అన్నమాట. ఈ చక్రవ్యూహంలోంచి బయటపడాలంటే నువ్వు ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్‌నే వాడే బయటపడాలి. అందుకనే నేను ఒక గేమ్ అని చెప్తున్నా. సంసారం అనేది ఒక గేమ్ కింద తీసుకోవాలి. సఫరింగ్ అనేది నిన్ని కర్మ వృద్ధి అంటే అన్‌కాన్షియస్‌గా కర్మ చేయటం నుండి కాన్షియస్‌గా కర్మ చెయ్యని చెప్పటానికి ఉద్దేశించబడ ఆయుధం అనుకో. సో, ఏదైనా నీకు సఫరింగ్ వచ్చింది అంటే ఆటోమేటిక్‌గా దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక అన్‌కాన్షియస్ థింగ్ ఉంది. కాన్షియస్‌గా ఉంటే నిన్ను నువ్వు సఫరింగ్ చేసుకోవు గదా! సో, ప్రారంభ కర్మ మరి ఎలాగా? ప్రారంభ కర్మ వల్ల సఫర్ అవుతాం గదా! కానీ అది నువ్వు చేసుకుందే గదా! రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.